అనేక మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు. కరెక్ట్ క్రెడిట్ ఇవ్వాలంటే ఐ వుడ్ గివ్ వెరీ వెరీ హై క్రెడిట్ దేవిగౌడ్ గారు. ఇప్పుడు నక్సల్ సమస్య క్లియర్ అయిపోయింది అంటున్నారు, నిజమేనట? మరి కరెక్ట్గా డెవలప్మెంట్ జరగకపోతే మళ్ళీ వస్తారు వాళ్ళు. రిఫార్మ్స్ కమిటీ చైర్మన్ హెడ్ చేశారు, రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అలాగే ఐపీఎస్ వాటిల్లో కూడా చాలా రూల్స్ ఇంప్లిమెంట్ అయినాయా, అవలేదా? మీరు పెద్ద విషయం ఓపెన్ చేశారు. ఇది వీళ్ళకి దాసోహం అని ఉన్న గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయాలి. ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవస్థ పట్ల కూడా ప్రజల్లో గౌరవం తగ్గుతోంది. వాడికి ఐఏఎస్ అన్నది తీసేయాలి. సివిల్ ఏవియేషన్ కూడా మీకు బాగా చాలా కమాండ్ ఉంది కాబట్టి దానికి ఏమన్నా పరిష్కారం ఏమైనా ఉందా, అసలు ఉంటుందా? డిఫికల్ట్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్. నమస్కారం, మనతో పాటు పద్మనాభయ్య గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి, 1961 బ్యాచ్. వారు రిటైర్ అయ్యి కూడా దాదాపు 30 ఏళ్ళు అయింది. రిటైర్ అయ్యి అంటే ఐఏఎస్గా రిటైర్ అయ్యారు, కానీ రిటైర్మెంటే లేదు. ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా సంస్థల్లో ఉన్నారు, యాస్కీలో ఉన్నారు, ఎన్నో కీలకమైన పదవులు చేశారు. హోమ్ సెక్రటరీగా, యూనియన్ హోమ్ సెక్రటరీగా చేశారు. కాశ్మీరు చాలా ఏరియాల్లో కీలకమైన కమిటీలు, కీలకమైన పదవుల్లో వారు అద్భుతంగా వర్క్ చేశారు. అనేక మంది ప్రధానమంత్రుల యొక్క మన్ననలు పొందారు. ఇప్పటికీ చాలా ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని సంపాదించుకున్న ఐఏఎస్ అధికారుల్లో వారొకరు. తెలుగువారిగా చాలా గర్వకారణంగా చెప్పాల్సిన వ్యక్తి పద్మనాభయ్య గారు. వారిని అడిగి బ్యూరోక్రసీ వర్సెస్ పాలిటిక్స్, అలాగే ఐఏఎస్ రోలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు అనేక మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు. పివి నరసింహారావు గారు చాలామంది ఉన్నారు. మరి ఏ పార్టీ అయినా కానీ అందరూ మిమ్మల్ని ఇష్టపడ్డారు. చాలా కీలకమైన బాధ్యతల్లో మిమ్మల్ని నా అదృష్టం అండి కూర్చోబెట్టారు వాళ్ళు. ఏంటి, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ అండ్ వాట్ ఆర్ ది సీక్రెట్స్ ఆఫ్ యువర్ సక్సెస్? ఏం లేదండి, సీక్రెట్ ఏముంది. ఫస్ట్ థింగ్ ఈ సివిల్ సర్వీసెస్లో ఆర్ అడ్మినిస్ట్రేషన్లో ది టాప్ బాస్ ఈజ్ ద మినిస్టర్ ఆర్ ది ప్రైమ్ మినిస్టర్. ద పాలసీ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై దెమ్. అయితే పాలసీ వాళ్ళు ఇవాల్వ్ చేయటంలో సివిల్ సర్వెంట్స్ హెల్ప్ దెమ్. ఎలాగ పాలసీ చేస్తే ఏమిటి దాని ఫలితం అవుతుంది, ఎలా చేయకపోతే ఏంటవుతుంది, చేయదలుచుకుంటే వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఇంప్లిమెంట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి చెప్పాలి. అంతేగాని సార్ ఈ పాలసీ చాలా బాగుంది అని చెప్పేసి మొదలెట్టిన తర్వాత అది ఆగిపోతే, కుదరకపోతే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మహారాష్ట్రలో కాటన్ చాలా పెరుగుతుంది, ముఖ్యంగా విదర్భ ఏరియాలో. అయితే ఈ కాటన్ రైతుల మటుకు ఎప్పుడూ పూరే దరిద్రంలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు కాటన్ మిల్స్ మటుకు బ్రహ్మాండమైన ప్రాఫిట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ వసంత్ దాదా పాటిల్ అని ఉండేవాడు. చాలా ప్రాక్టికల్ జెంటిల్మెన్ అయిన గ్రాస్ రూట్స్ వర్కర్. ఆయన ఏమన్నా అంటే, పండిస్తున్నది మనం, అది వ్యాపారులు ఏమో కొంటున్నారు, వ్యాపారులు కొని అక్కడ తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏమన్నా, వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ అంతా మనమే తీసుకోవచ్చు కదా, మనమే డైరెక్ట్గా కాటన్ ప్రొక్యూర్ చేసి అది బేల్ చేసి కాటన్ మిల్స్కి అమ్మితే అని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ పెట్టుకొచ్చాడు. దాని పేరు మొనోపలీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్. మొనోపలీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్ అంటే ఇంకెవరు కాటన్ని కొనటానికి వీల్లేదు, రైతులే డైరెక్ట్గా వాళ్ళకి మిల్స్కి సప్లై చేస్తారు. రైతుల దగ్గరే రైతులే చేయాలన్నమాట. అది ఆ రైతుల సంస్థలు పెట్టచ్చును, కోఆపరేటివ్ సొసైటీ అని పెడితే వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి రైతు, ప్రతి మిడిల్ మెన్ వాడికి వచ్చేది 1 or 2% సార్, ఎక్కువ ఏం లేదు అన్నారు. కానీ చైన్ చూస్తే 20 మంది ఉంటారు అందులో. అవును, ఒకరికొకటి రిలేటెడే లింకులు. ఆ 20 into 2 40% ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ దేర్. సో ఏదైనా సరే ఇది ప్రొక్యూర్ చేయటానికి ఆయన పాలసీ చెప్పాడు. చెప్తే చాలామంది అపోజ్ చేశారు సివిల్ సర్వెంట్స్. సరే ఇది జరగదు, ఎందుకంటే కాటన్ పక్క రాష్ట్రాల్లో లేకపోతే ఈ మొనోపలీ ప్రొక్యూర్మెంట్ అక్కడికి వెళ్ళిపోతుంది. మధ్యప్రదేశ్ ఉంది పక్కన, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మేస్తారు. రైతులు కూడా కొంతమంది ఆశపడి ఈ మొనోపలీ ప్రొక్యూర్మెంట్ ఏంటి, గొడవ అంతా ఏంటి, నేను అమ్మేస్తానని చెప్పి తీసుకెళ్తాడు. వాళ్ళు కూడా టెంప్ట్ చేస్తారు. రెండోది, కాటన్ మిల్స్ ఆర్ సో ఇంపార్టెంట్, పవర్ఫుల్ పీపుల్, వాళ్ళు దీన్ని చల్లనివ్వరు, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అంటే ఆయన ఏం చెప్పాడంటే, 4 సెక్రటరీస్ని క్యాకేసాడు ఆయన. చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, కోఆపరేషన్ సెక్రటరీ, కోఆపరేటివ్ ఫీల్డ్లో చేయాలి ఇది. అందులో నేను ఉన్నాను అనమాట. ఆయన కాటన్ మొనోపలీ ప్రొక్యూర్మెంట్ చేద్దాం అనుకున్నాం ఈ కారణాల వల్ల. ఎందుకంటే రైతులకు రావాల్సిన ప్రాఫిట్స్ అంతా వేరే మిల్లర్స్ తీసుకుంటున్నారు. మీరు డూ యూ అగ్రీ విత్ దిస్ ఇన్ ప్రిన్సిపల్ అంటే వీ ఆల్ సెడ్ ఎస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్.
దెన్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ లైక్లీ టు కమ్ అని అడిగాడు. అడిగితే ప్రొక్యూర్ చేయాలంటే మరి క్రెడిట్ ఉండాలి కదా వీళ్ళకి, కోఆపరేటివ్ క్రెడిట్. అవును. ఈ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, వాళ్ళు క్రెడిట్ సప్లై చేస్తారా లేదా, వాళ్ళ పాలసీలో ఫిట్ అవుతుందా లేదా, ఇది వీళ్ళకి మరి ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయాలి కదా. అది సింపుల్ అనుకోండి. బట్ అక్రాస్ ది స్టేట్, మధ్యప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏంటి, హౌ డు వీ కంట్రోల్, వాళ్ళ కోఆపరేషన్ ఎలా వస్తుంది, ఇవన్నీ ప్రశ్నలు రీచ్ చేస్తే ఏం చేశాడంటే ఆయన, మీకు 2 months టైం ఇస్తున్నాను నేను, ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో మీరు చెప్పండి నాకు. కోఆపరేటివ్ క్రెడిట్ కానీ మార్కెటింగ్ కానీ ఇది కానీ అది కానీ మీకు ఉన్న సమస్యలు 2 monthsలో నాకు చెప్పి, బికాజ్ నేను అడిగాను మిమ్మల్ని ఇది మంచిదేనా అని, మీరు అంత మంచిదన్నారు, మీరు మంచిదన్నప్పుడు చేయాలి కదా. సో తర్వాత వచ్చి నాకు చెప్పొద్దు ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఫెయిల్ అయింది అది ఇది అని చెప్పేసి. చూడండి ఎంత బ్రహ్మాండమైన ఇదో. సో వీఆర్ ఆల్ కమిటెడ్. వన్స్ యూ హ్యావ్ కమిటెడ్ యూ హ్యావ్ టు సపోర్ట్ దట్ సిస్టమ్. అందువల్ల ఫస్ట్ యూ మస్ట్ రియలైజ్ ద టాప్ బాస్, ద మెయిన్ దిస్ వన్ ఈజ్ ఎ పాలిటీషియన్, మినిస్టర్. నీవు ఉన్నది అక్కడ ఆయనకి హెల్ప్ చేయడానికి, ప్రాబ్లమ్స్ యాంటిసిపేట్ చేయడానికి, రాకముందే వాటికి సొల్యూషన్ చేయడానికి, ఇదంతాను ఈ ఫార్ములాలో వెళ్తే ఏమీ ప్రాబ్లం లేదండి సివిల్ సర్వెంట్స్కి, బ్రహ్మాండంగా పనిచేయచ్చు. అంటే అటుపక్కన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, అటుపక్కన్న వాళ్ళు ఆ మంత్రికి ఆ చిత్తశుద్ధి, ఆ ప్రాక్టికాలిటీ, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్న ఒక ఆలోచన, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండాలి. అలాగే అధికారులు కూడా ఇలా డిఫరెంట్గా ఉంటారు. మంత్రులకి అది ఉంటుందండి, అది లేకపోతే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఎలక్ట్ గెలవడు కదా, మళ్ళీ గెలవడు. అందువల్ల ప్రజల మీద ఇది ఉంటుంది, అది మనం ట్రాన్స్లేట్ చేయాలి. కొన్ని చోట్ల ఆయన తప్పుదోవ పట్టవచ్చును, లేకపోతే షార్ట్ కట్స్ తీసుకోవచ్చును. వాటిలో షార్ట్ కట్స్ తీసుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పాలి. అవును. సో మీరు ప్రధానమంత్రుల దగ్గర అంతమంది చేశారు, కేంద్ర మంత్రులు, హోం మంత్రులు కూడా చేశారు కదా సార్. అప్పటి వాతావరణము ఎలా ఉండేది సార్, బ్యూరోక్రాట్స్ వర్సెస్ పొలిటీషియన్స్? ఇదేనండి, ఇప్పుడు శేషన్ ఈజ్ అ గుడ్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పేవాడు, ఇఫ్ యూ కెన్ యూ షుడ్ సే ఎస్, ఇఫ్ యూ కెనాట్ యూ మస్ట్ సే నో. సో యూ మస్ట్ మేక్ దిస్ డిస్టింక్షన్. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ యూ షుడ్ హ్యావ్ ది కరేజ్ టు సే నో. నో అని చెప్పడం తెలియాలి. అది అది చెప్పడంలో కూడా పద్ధతి ఉంది. అవును. 10 మందిలో మీరు చెప్తున్నది ఎంత కుదరదు సార్ అంటే ఆయన కోపం వస్తుంది. సో ఆయనకి కన్విన్స్ చేసి సెపరేట్ మీటింగ్స్ తీసుకుని, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టమని నేను చెప్పాను నరసింహారావు గారికి. జనరల్ ఎలక్షన్ ఇండియాలో అంతా అవుతుంది. ఆయన లాస్ట్ శరణం 1997 ఆ ఎలక్షన్లో ఓడిపోయాడు ఆయన. ఆ ఎలక్షన్ పెడుతున్నప్పుడు కాశ్మీర్లో మీరు ఎలక్షన్ పెట్టండి సార్, ముందు ఈ ఎలక్షన్స్ జరగక ముందు కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టండి, మీరు సక్సెస్ అవుతుంది, అది బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాను నేను, అది పెట్టండి, ఆ కీర్తి మీకు వస్తుంది, దాంతో తమ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో యూ వుడ్ విన్ అని చెప్పాను. చెప్తే ఆయన నా మాట పట్టించుకోకుండా కాశ్మీర్ చాలా కష్టమయ్యా, నీకు చాలా ధైర్యం ఉంది చేస్తానన్నావు, కానీ అక్కడ మనం చేయలేకపోయావు అనుకో, చచ్చిపోయారు అనుకో మనుషులు, బికాస్ ఆఫ్ కాల్పుళ్ళు గీల్పుళ్ళు, అది టెర్రరిజం వల్ల ఉన్నది కూడా పోతే ఇక్కడ రివర్స్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. అందుకని రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ చేద్దాం అన్నాడు ఆయన, ఎక్కడ కాశ్మీర్లో. అంటే మీకు రివర్స్గా ఆలోచించారు? నాకు రివర్స్గా ఆలోచించాడు ఆయన, రివర్స్గా మీరు ఆలోచించారు. కరెక్ట్. రిజల్ట్ తర్వాత మీరు అనుకున్నట్టుగా నాకు నెగిటివ్. కరెక్ట్. ఇప్పుడు ఆఖరిగా ఏమైందంటే ఈయన ఓడిపోయాడు అక్కడ. ఓడిపోయిన తర్వాత మరి ఎలక్షన్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి ప్రశ్న వచ్చింది అక్కడ కాశ్మీర్లో అంత ముందు 8-9 ఏళ్ళు ఎలక్షన్ జరగలేదు టెర్రరిజం వల్ల. అప్పుడు ఈ మధ్యలో ఒక 13 రోజులు ఈయన వచ్చారు, వాజ్పేయి గారు. అక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, నేను అప్పటికి నరసింహ గారిని కన్విన్స్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ కాశ్మీర్లో, పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే 4-5 సీట్లు ఉన్నాయి అక్కడ. సరే ఇది ముందు ట్రై చేసి అది సక్సెస్ అయితే ఇది పెడదాం మనం అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. ఎలక్షన్స్ జరుగుతుండగా ఇది దిగిపోవడం వచ్చింది. వాజ్పేయి గారు 13 రోజులకి పిఎం అయితే వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు, సార్ కాశ్మీర్లో ఎలక్షన్ పెట్టద్దు, మనం చచ్చిపోతాం, అదే మనకి చాలా బలం లేదు, మనకి కుదరదు, ఈయన చేయలేడు, కాబట్టి మీరు పెట్టద్దండి నేను చెప్పాను. సార్ అండర్ నో సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ విత్డ్రా ఫ్రమ్ ది ఎలక్షన్. ఎంతో కష్టపడి మేము ఎంత సమకూర్చాం, అంతా తయారు చేసి ఉంచాం, అది ఆ బాధ్యత నేను తీసుకుంటాను, పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేటట్టు.
మీరు చూడండి అని ఆయన ఇంకా పదవి స్వీకారం చేయలేదు, కొన్ని అనౌన్స్ చేశారు. ఆయన ఇంటికి వెళ్ళి నేను కూర్చుని చెప్పాను, చెప్తే ఆయన నాది విన్నాడు, ఆయన విని ఎలక్షన్ పెట్టారు. మెజారిటీ వీళ్ళకి వచ్చింది బీజేపీకి. ఆయన వెళ్ళేది నేను విన్నాడు. 4 సీట్స్లో 2 సీట్స్ వాళ్ళకి వచ్చింది, 2 సీట్లు దశమాళ్ళకి వచ్చినాయి అనమాట. అక్కడ ఉన్న 4 సీట్లలో 2 సీట్లు రావడం అంటే చాలా గ్రేట్. 50% ఇది ఫెంటాస్టిక్. సో పివి గారు వెళ్ళేది ఆయన విన్నారు. అంటే సందర్భం కొంచెం డిఫరెంట్ అయింది. ఆయన ముందు అక్కడ ఎలక్షన్ పెట్టమంటే వద్దన్నాడు ఈయన. అదే పిపి సింగ్, గుజరాత్ వాళ్ళతో కూడా మీరు చేశారు. అవునండి. ఆ తర్వాత వీరు దిగిపోయిన తర్వాత దేవిగౌడ గారు వచ్చారు, ఆయనతో కూడా పనిచేశాను నేను. దేవిగౌడ గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచి చీఫ్ మినిస్టరు, ఎంతకాలం నుంచి ఎమ్మెల్యే, ఆయనకి పాలిటిక్స్ క్షుణ్ణంగా తెలుసును. కాకపోతే ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హిందీ రాదు ఆయనకి. హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా ఎక్కువ రాదు. ఓల్డ్ మెట్రికులేట్ ఆయన. అందువల్ల ఆయన ఈ హెడ్ ఫేస్ ద ప్రాబ్లమ్స్. బట్ కరెక్ట్ క్రెడిట్ ఇవ్వాలంటే ఐ వుడ్ గివ్ వెరీ వెరీ హై క్రెడిట్ టు దేవిగౌడ గారు. ఎందుకు సార్? ఎందుకంటే నరసింహారావు గారు ఎన్నేళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాయండి? 5 years చేశారు. 5 years ఎక్కువే, అంతకంటే 5 years ప్లస్. ఆయన ఒక్కసారి కూడా కాశ్మీర్ వెళ్ళలేదు. ఈయన 11 నెలలు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, 10 మాటలు వెళ్ళాడు కాశ్మీర్ ఈయన. ప్రాబ్లం అడిగాడు నన్ను, ప్రాబ్లం ఏమిటి మనకి ఉన్నాయి, ఏమిటి సాల్వ్ చేయాలని. సార్ ఒకటేమో కాశ్మీర్, రెండోదేమో నార్త్ ఈస్ట్. ఈ రెండు కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఏరియాస్, వాటిని మీరు హ్యాండిల్ చేయండి అంటే, మరి తదిమాత్రం దేశం సంగతి ఏంటన్నాడు ఉన్నది అంటే. సార్ ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి కూడా సాల్వ్ చేయాలంటే ఆయనకి హిందీ రాదు. హిందీ రాకపోవడం వల్ల వీళ్ళు దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిమ్. ఎవరు లల్లూ ప్రసాద్, ములాయం సింగ్, వీళ్ళంతా కూడా ఆయన్ని కొంచెం ఎద్దేవి చేయటం, ఎక్కిరించడం. సో ఈ డి నాట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ సో మచ్ ఆన్ ది మెయిన్ ల్యాండ్ పాలిటిక్స్. నేను ఏ కంట్రిబ్యూషన్ చేసినా ఈ 2 స్టేట్స్కి చేస్తాను, నేను ఏరియాస్కి, ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఇవి చాలా, ఏదో నార్త్ ఈస్ట్ను కాశ్మీర్ అని చెప్పి 10 మాటలు వెళ్ళాయండి ఆయన. కార్గిల్ వెళ్ళాడు ఈయన, వారికి జరగకముందు. ఇప్పుడు బీజేపీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అవును, ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ కాశ్మీర్. కరెక్ట్. అది దానికి ఫోకస్ ఇచ్చిన మనిషి దేవిగౌడ గారు. 10 మాటలు వెళ్ళాడు ఆయన, నేను చెప్తున్నాను కదా. కాశ్మీర్ అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అంతకాలం ఉండి ఒకసారి కూడా వెళ్ళలేదు నరసింహారావు గారు. అలాగే నార్త్ ఈస్ట్లో ఒక వారం రోజులు ఢిల్లీ నుంచి వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోయి నార్త్ ఈస్ట్లోనే ఉందాం, నార్త్ ఈస్ట్లోనే మనం ప్రైమ్ మినిస్టర్ షిప్ అక్కడి నుంచే నడిపిస్తాను చెప్పేసి మేమంతా వెళ్ళాం అనమాట. పొద్దున్నే 4 గంటలు లేస్తాయండి ఈయన. లేచి మొదలెడతాడు వెళ్ళటం టూర్కి. ఫస్ట్ మీటింగ్ వుడ్ బి at 6 o'clock or 6:30. మన ఎన్టీఆర్ లాగాను. ఆఫీసర్స్తో కాదు, పొలిటీషియన్స్తో, చీఫ్ మినిస్టర్ని, క్యాబినెట్ని అదే టైం కేకేసి మళ్ళీ రాత్రి 10 గంటలకు పడుకుంటాడు ఈయన. మళ్ళీ పొద్దున్నే 6 గంటలు లేస్తాడు ఎర్లీగా. ఇలాగా 6 days he spent there and completely changed the atmosphere of the north east. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అలా వచ్చి అక్కడ నుండి ఉంటే ఆ వెళ్ళే సంకేతం వేరే ఉంటుంది కదా. ఆ సంకేతం చాలా వేరేగా ఉంటుంది కదా. ఆ సైకాలజీ తెలుసు అతనికి. అబ్సల్యూట్లీ. అది వాళ్ళు అనుకున్నారు అనమాట. ఈయన వచ్చి ఇక్కడ ఉన్నాడు 5 రోజులు. ఆఖరికి ఏం చేశాడంటే వచ్చేసిన తర్వాత షిల్లాంగ్ కాదు, గౌహతి వచ్చాం. గౌహతి నుంచి మళ్ళీ ఢిల్లీ రావాలి. 30 స్టేట్స్ నుంచి డైరెక్ట్ రూట్ లేదు. గౌహతి ఎయిర్పోర్ట్లో తిరిగి వచ్చేటప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం అన్నాడు ఈయన. సరే ఈయన అంటున్నాడు, మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడ అనౌన్స్మెంట్ చేయాలి, మనం ఈ వారం రోజులు చేశాం కదా అంటే. సరే వెళ్ళి పాలసీ గీలిసి కొంచెం ఎగ్జామిన్ చేయాలంటే, ఏం ఎగ్జామినేషను, అవన్నీ డీటెయిల్స్, మనం ఏం చేయదలుచుకున్నామో అది మనం అనౌన్స్ చేయాలా, ఒక సందేశం ఇవ్వాలా, కాబట్టి పెట్టమన్నాడు. అంటే ఏం చేసామంటే, మేము నార్త్ ఈస్ట్లో డబ్బులు పంపిస్తారు ప్రతి సంవత్సరం, బడ్జెట్ ఇంతని. ఆ బడ్జెట్ అక్కడ ఖర్చు కాదు. ఎందుకు ఖర్చు కాదు? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు అక్కడ. ఇక్కడి నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సిమెంటు, కాంక్రీటు, గాడిద గుడ్డు ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళాలా. రైస్ కూడా, ఫుడ్ గ్రెయిన్స్ కూడాను. తర్వాత అక్కడ కాంట్రాక్టర్స్ ఎక్కువ లేరు ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామంటే. సో అక్కడ వర్క్స్ చాలా తక్కువ జరుగుతున్నాయి. అందుకని డబ్బు ఖర్చు అయ్యేది కాదు. బడ్జెట్ ఎంత ఉన్నా కూడా ఉండిపోయేది. ఉండిపోయింది, ల్యాప్స్ అవుతుంది. 31st మార్చి ఖర్చు కాకపోతే, మనం ఖర్చు చేయకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది ఆ సంవత్సరాన్ని. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ పెడతారు, మళ్ళీ ల్యాప్స్ అవుతుంది. ఇలాగా ఈయన ఏం చేశాడంటే, నాన్ ల్యాప్సబుల్ పర్మనెంట్ ఫండ్ అని చెప్పేసి 20 కోట్లు ఇచ్చామనుకోండి నాగాల్యాండ్కి ఆ సంవత్సరం,
అది ఖర్చు కాలేదనుకోండి, ఖర్చు కాకపోతే అది అలా మిగిలిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యాడ్ చేస్తాం అన్నమాట. ఇది యాడ్ అవుతుంటుంది ఆ 20కి ఇది అంతకుముందు మామూలుగా ల్యాబ్స్ అయిపోయేది మళ్ళీ చాలా మామూలే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంతో కొంత పెడతాం, అది కూడా ఖర్చు కావు. సో నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అని చెప్పేసి ఒకటి పెట్టేసి అది మీరు నెక్స్ట్ ఇయర్లో ఉపయోగించండి, మీరు 5 year టర్మ్ అనమాట అని పెడితే దానివల్ల బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగింది. ప్రజల్లో కూడా ఉత్తర నార్త్ ఈస్ట్కే ఇది అప్లికేషన్. అవును, లేకపోతే మనం ఇక్కడ బడ్జెట్ 31st Marchకి అయిపోతుంది, ఈ మిగులు ఎంత ఉంటే అది గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అంటే ఇండియాలో మోస్ట్ సెన్సిటివ్ ప్లేసెస్ కాశ్మీరు అండ్ నార్త్ ఈస్ట్ కాబట్టి దాన్ని పట్టుకున్నాడు ఆయన, పట్టుకున్నాడు. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. కామన్ సెన్స్ కదా అది, కామన్ సెన్స్. అదే చెప్తున్నాను, ఆయన గ్రాస్ రూట్ వర్కర్ కాబట్టి కామన్ సెన్స్ తో గుండెకి పట్టుకున్నాడు. అలాగే గుజరాల్ వీళ్ళు సార్ విపి సింగ్ వాళ్ళు సార్, గుజరాల్ గారితో కూడా పనిచేశాను నేను. వీళ్ళంతా పాపం 10 నెలలు 12 నెలలు షార్ట్ టైమ్ దిస్ వన్. గుజరాల్ గారి డాక్టరేట్ అని ఆయన ఒకటి చెప్పాడు, గుజరాల్ డాక్టరేట్ అని. ఆయన ఉద్దేశం ఏంటి, ఈ భారతదేశంలో మనకి నేబర్స్ ఉన్నారు, శ్రీలంక ఉంది, మాల్దీవ్స్ ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి ఉన్నాయి. వీళ్ళంతా కూడా చిన్న చిన్న రాష్ట్రాలు మనతో కంపేర్ చేస్తే. మన బిహేవియర్ విత్ దెమ్ హ్యాస్ టు బి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం కొంచెం ఏదైనా కొంచెం గొంతు ఇప్పి మాట్లాడితే కూడా అరే వీడు బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ తెలుసు కదా, పెద్దన్నలాగా బిహేవ్ చేస్తున్నాడు, హై హ్యాండెడ్నెస్ బిహేవ్ చేస్తున్నాడు అంటారు. ఏం చేయలేదు అనుకోండి, వీడు మమ్మల్ని అంతా నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని సీతకన్ను వేశాడు. ఇన్ని చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, మనకేం చేయకుండా అంతా వాళ్ళే గ్రాప్ చేస్తున్నారన్న ఇది వస్తుంది. చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి ఈ చుట్టూతో ఉన్న చిన్న చిన్న రాజ్యాలని. అది ఈయన కనిపెట్టాడు, గుజరాల్ కనిపెట్టి గుజరాల్ డాక్టరీన్ అని ఒక సిద్ధాంతం ఒకటి పెట్టాడు. ఈ గుజరాల్ డాక్టరీన్ ప్రకారం ఆయన ఉద్దేశం ఏంటంటే, మనకు చుట్టూతో ఉన్న చిన్న చిన్న రాష్ట్రాలు కనుక డెవలప్ అయితే వాళ్ళు మనకు యూజ్ఫుల్గా ఉంటారు. వాళ్ళు డెవలప్ కాకపోతే మన ఎప్పుడు పోట్లు పొడుస్తూనే ఉంటారు. కాబట్టి ది నైబర్హుడ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును, అవర్ స్మాల్ నైబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే పక్కింటితో బాగుండవు అంటారు కదా, ఫెంటాస్టిక్ పాలసీ. అదే సో ఆయన ఇంప్లిమెంట్ చేస్తానికి ప్రయత్నం చేశాడు. నేను ఆయనతో పాటు నేపాల్ వెళ్ళాను. నేపాల్కి మన ఇండియన్ ఎయిర్లైన్స్ రూట్స్ ఇవన్నీ ఇది చేయటం. నేపాల్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ ఏరియా. ఇప్పుడు పెట్రోల్ వెళ్ళాలన్నా, డీజిల్ వెళ్ళాలన్నా, గ్యాస్ వెళ్ళాలన్నా, ఏది వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అవును, చైనా నుంచి రాదు, అక్కడ ఇది లేదు రూట్స్. అందువల్ల మనం కొంచెం కోపంగా ఉండి ఇదంతా స్మాల్ స్టేట్ ఇది వీడిని కొంచెం స్క్రూ ఇస్తే ఎల్పిజి పంపకుండా వారం రోజులు ఆపితే వాళ్ళే దిగొస్తారన్న పాలసీ కూడా ఉండేది. ఇప్పుడు ట్రంప్ లాగా ప్రవర్తిస్తే బిహేవ్ చేస్తే చూడండి ఎగ్జాక్ట్గా. సో అందుకని ఆయన అది ఫాలో అవ్వలేదు. వీళ్ళు స్మాల్ కంట్రీస్, ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, అందుకని మనం నేబర్స్ బాగుంటే మనం బాగుంటాం. అవును అని చెప్పి పెట్టాడు పాలసీ. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ హావ్ డన్ గ్రేట్. మనకి టెర్రరిజము, ఇంటర్నల్ సెక్యూరిటీ, టెర్రరిజం నుంచి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలన్నా పొరుగు దేశాలతో చాలా బాగుండాలి కదా, పొరుగింటి వాళ్ళతో బాగుండాలి కదా, అవును, పొరుగింటి వాళ్ళతో బాగుండాలంటే ఈ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ లేకపోతే నెగ్లిజెన్స్ ఈ రెండు పనికిరావు. విపి సింగ్ సార్, విపి సింగ్తో నేను పని చేయలేదు. థియరిటికల్గా అంటే పాలసీ దృష్టిలో ఏం పెద్ద చేయలేదు ఆయన. ఇదంతా మండల్ కమిషన్ అది ఒకటే చేసాడు ఆయన. ఈయన దింపడం, రాజీవ్ గాంధీని, పాలిటిక్స్ అది. సార్ ఇప్పుడు హోమ్ సెక్రటరీ అంటే సెంట్రల్ హోమ్ సెక్రటరీ అనేది ఒక పవర్ఫుల్ యూనియన్ హోమ్ సెక్రటరీ అంటారు కదా. సో వాళ్ళ రోలు అప్పుడు ఎలా ఉండేది సార్? ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి కదా, మీరు వాటి డిఫరెన్స్? అప్పుడు కూడా ఇప్పుడు దేశానికి అంతటికీ ఇది కాబట్టి పోలీస్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండి. పోలీస్ నార్మల్గా పోలీస్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. వీళ్ళే మేనేజ్ చేస్తారు. కోఆర్డినేషన్ ఉండాలి కదా బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అనదర్. మన ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ సిస్టమ్ ఏముంది. సో కాబట్టి కంప్లీట్గా వాళ్ళకు వదిలేసాం మనం. అది డీజీపీ ఉంటాడు ప్రతి స్టేట్కి, వాళ్ళు స్టేట్ హోమ్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే కోఆర్డినేషన్ బిట్వీన్, ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు నక్సల్స్ ఇక్కడ ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు. మొత్తం నేషనల్ ఇష్యూ, అది నేషనల్ ఇష్యూ. ఇప్పుడు మేమే చూసుకుంటాం అంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ వెళ్తాడు, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర వస్తాడు వాడు. సో దేర్ హ్యాస్ టు బి కోఆర్డినేషన్ ఉండాలి. అందులో ఈ నక్సలైట్ వాజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్.
సో మావోయిస్ట్ సో హోమ్ సెక్రటరీ ఈజ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ దీస్ పీపుల్, బిట్వీన్ ఆల్ ది డీజీపీస్ తీసుకొచ్చి. ఆ డీజీపీస్ ఒక్కళ్ళే చేయలేరు ఈ పని. డీజీపీస్ నార్మల్ లా అండ్ ఆర్డర్ చేస్తారు. కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి. ఇంటెలిజెన్సే కాదు, సిఆర్పిఎఫ్ అని ఉంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ప్రపంచంలో కల్లా బిగ్గెస్ట్ ఫోర్స్ అది పోలీస్ ఫోర్స్. బిఎస్ఎఫ్ అని ఉంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. ఐటీబీపీ అని ఉంది, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని. ఎస్ఎస్బి అని ఉంది, సీమా సురక్షా బల్ అని. ఇలాగ రకరకాల ఏజెన్సీస్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అని. వీళ్ళ సహాయం కూడా కావాలి వీళ్ళకి, ఎందుకంటే సిఆర్పిఎఫ్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఉంది, హోమ్ పాత్ర చాలా ఉంది. తర్వాత ఇంటెలిజెన్స్ ఈజ్ కంప్లీట్లీ విత్ దిస్ వన్. టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఉన్నాయి. అది పోలీసింగ్ అనేది స్టేట్ పాలసీ అయినా, స్టేట్ సిబిఐ మనకు ఉన్నా కానీ మన ఫెడరల్ సిస్టంలో ఇంటర్నల్గా రెండింటి మధ్య సయోధ్యం ఉండాలి. ఇలాంటి ఇష్యూస్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నక్సల్ సమస్య అయిపోయింది, క్లియర్ అయిపోయింది అంటున్నారు, నిజమేనా సార్? కరెక్టేనండి. ఎందుకంటే వాళ్ళు పాతుకుపోయారు. దానికి రెండు కారణాలండి, ఏది ముందు ఏది వెనక అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేసుకుని ఈ నక్సలైట్స్ అక్కడ డెవలప్మెంట్ ఏమి జరగనివ్వకుండా, మన టెలిఫోన్ లైన్స్ పెడితే కట్ చేసి, ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటే కట్ చేసి, తర్వాత ఏ ఫుడ్ గ్రెయిన్స్ వెళ్ళకుండా అక్కడ ఆఫ్ చేసి, స్కూల్స్ నడుపుతుంటే వాటిని మూసేయించి చేయటం వల్ల డెవలప్మెంట్ అయిపోయింది. అది వీళ్ళే ఉంటారు, మీరు ఏం చేయట్లేదు, అందుకని ప్రతిమావుల ఆర్గ్యుమెంట్ మీరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, సప్లై లైన్స్ లేవు, స్కూల్స్ లేవు, అందుకని నక్సల్స్ రాకుండా ఇంకెవరు వస్తారు ఇక్కడ, నక్సల్సే వాళ్ళందరికీ వాళ్ళ తరఫున పనిచేస్తున్నారని చెప్పి, అందుకని వాళ్ళు ఆపారా డెవలప్మెంట్ చేయడం. మనందరం మనం ఎందుకు ఆపుతాం చెప్పండి. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో చేయట్లేదా మనం చోట్ల, వీళ్ళు దే స్టాప్ దాట్. అది గ్రహించి అక్కడికి వెళ్ళి చేయాలంటే ఆ ఏరియాస్లో ఆ ఏరియా తెలియాలి మీకు. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని ఏదో జిల్లా పంపించి వరంగల్లో ఎక్కడో వెళ్ళి టోపోగ్రఫీ తెలియాలి మీరు, అక్కడ మనుషులు ఏమిటి, ఇది టోపోగ్రఫీ చాలా టైం పడుతుంది. ఇది లోకల్ పోలీస్ ఆఫీసర్ తెలుస్తుంది. బయట నుంచి గ్రే హౌండ్స్ అని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపిస్తే వీడికి టైం పడుతుంది. ఆ సిఆర్పిఎఫ్ అని పంపిస్తే కూడా వాడికి టైం పడుతుంది. లోకల్ నాలెడ్జ్ ఉండాలి. లోకల్ నాలెడ్జ్ ఉంటే ఇంకో ప్రాబ్లం ఉంది. లోకల్ నాలెడ్జ్ ఉంది, లోకల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉందంటే వీడన్నీ లీక్ చేస్తుంటాడు, వాళ్ళకి ఎక్కువైపోయింది. వాళ్ళకి ఇన్ఫార్మర్గా మారారనుకోండి, ఆ సెంట్రల్ సిఆర్పిఎఫ్ వస్తుంటే వాళ్ళు వస్తున్నారా రేపు ఇక్కడి నుంచి అని చెప్పాడు అనుకోండి. సో ఇప్పుడు అమిత్ షా అందరూ వెరీ వెరీ డెలికేట్ సబ్జెక్ట్, వెరీ డెలికేట్. ఇప్పుడు నక్సల్ సమస్య క్లియర్ అయిపోయారంటే అందరూ మనకు సరెండర్ అయిపోయారు అంటున్నారు కదా, నిజమేనా అది? ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్లీ లాస్ట్ మ్యాన్ వరకు సరెండర్ అవ్వటం కష్టం. ఉంటారు అలాగా కొంతమంది, వాళ్ళని స్లోగా ఎలిమినేట్ చేయాలి. బట్ దెర్ ఈస్ ఎ కంప్లీట్ చేంజ్ ఇన్ దిస్ వన్. మీరు అన్నట్టుగా లాస్ట్ మ్యాన్ కూడా సరెండర్ అయ్యి ఇంకో 100 మంది దాకా ఎంతమంది ఉన్నారు అంటున్నారు. వీళ్ళందరూ అయ్యే అవకాశం ఉందంటారా? 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా లెక్క చేయడం కష్టం. రెండోది, మరి కరెక్ట్గా డెవలప్మెంట్ జరగకపోతే మళ్ళీ వస్తారు వాళ్ళు. అది మనం చూసుకోవాలి. మనసులో ఉన్న ఒక ఫిలాసఫీ ఉంది వాళ్ళకి, ఈ ఏరియాలో నేనేదో చేయాలా. ఒకటి, వాళ్ళు ఒక సింపతి ఉన్న వాళ్ళే వాళ్ళు, అకార్డింగ్ టు మీ. సింపతి లేకపోతే, హరిజనులు గిరిజనుల మీద సింపతి లేకపోతే వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తాయండి? వీళ్ళ కన్సర్న్ ఎందుకుంటుంది? ఈ సిటీలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా సిటీ లైఫ్ అలవాటు పడ్డవాళ్ళు అక్కడికి వెళ్ళి ఎందుకుంటాడు? ఏదో ఉంది ఫిలాసఫీ వాడికి. అది తప్పు రూట్ అన్నా అవ్వచ్చును, కానీ వాడికి వెళ్ళి నేను డెవలప్ చేయాలి వీళ్ళని, వాళ్ళకి లీడర్ని అన్న ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చును. సో దట్స్ వాట్ దే హ్యావ్ డన్. బట్ దానికి స్కోప్ లేదు ఇప్పుడు, బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. డెవలప్మెంట్ ముందా లేకపోతే పోలీస్ యాక్షన్స్ ముందా అని చెప్పేసి అది చర్చ. బట్ రెండు జరగాల. డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ పోలీస్ చర్య ఉండాలి. కరెక్ట్. డెవలప్మెంట్ చేస్తుంటే వీళ్ళు పడగొడుతుంటారు. మీరు ఒక ఎలక్ట్రిక్ పోల్ మీరు పెట్టారనుకోండి, ఇవాళ మర్నాడు రెండో పోల్ వేయడానికి ఈ మొట్టమొదటి పోలే తీసేస్తుండే వీళ్ళు. వాళ్ళని ట్రైబల్ ఏరియాను ముఖ్యంగా వాళ్ళని కంఫర్ట్ జోన్లో ఉంచితే, అన్ని రకాలుగా ఉంచితే ఇష్యూస్ ఉండవు. అట్ ది సేమ్ టైము మన పోలీసింగ్ కూడా ఉండాలి. అంతే కదా సార్? సో ఆల్మోస్ట్ మీ దృష్టి ప్రకారం, మీ అబ్జర్వేషన్ ప్రకారం నక్సల్ సమస్య ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ చూసినట్లుగానే పోయినట్టే. మనం ఇప్పుడు భావించాలా? ఇది ఎంత డెవలప్మెంట్ ఆఫ్ చేసిందంటే, డెవలప్మెంట్ అంతా ఎక్కడ జరిగిందండి ఇండియాలో? అవును. వెస్ట్రన్ ఏరియాలో జరిగింది, మహారాష్ట్ర, గుజరాత్. సౌత్ ఇండియాలో జరిగింది. ఇప్పుడు డెవలప్డ్ అన్డెవలప్డ్ ఏరియాస్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎంతటికీ ఒక ముఖ్య కారణం ఇది ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళకపోవడానికి. Yes. నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అమెరికా నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది ఆఫ్ బిజినెస్ మెన్. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు నార్మల్గాను ఇండస్ట్రీ బాడీస్ ఉంటాయి కదా, చేంబర్ ఆఫ్ కామర్స్ అని, లేకపోతే ఇలాంటి వాళ్ళతో మీట్ అవుతారు, లేకపోతే ఇండస్ట్రీ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీతో మీట్ అయిపోతారు. వీళ్ళు దే ఇన్సిస్టెడ్ దట్ దే వాంట్ టు మీట్ ది హోమ్ సెక్రటరీ. నాకు హోమ్ దీనికి పనే ఉంది, వై ఆర్ దే వాంటింగ్ టు మీట్ అంటే, వాళ్ళు వచ్చి చెప్పారు మాకు, ఈ ఏరియాస్లో వీ వాంట్ టు ఇన్వెస్ట్, బట్ వాట్ గ్యారంటీ వుడ్ యూ గివ్ దట్ వీఆర్ నాట్ అటాక్డ్, అవర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ నాట్ అటాక్డ్, దీస్ పీపుల్ డూ నాట్. ఆ భయం ఉంటుంది కదా. భయం ఉంది కదా, కెన్ యూ గివ్ అష్యూరెన్స్ అంటే అప్పుడు తెలిసి వచ్చింది నాకు హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ దట్ లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి మెయింటైన్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ది ప్లేస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో సిన్స్ దెన్ వీ క్రియేటెడ్ ఏ సెపరేట్ సెల్. నేనున్నప్పుడే సెపరేట్గా సెల్ తయారైంది. సెల్ తయారయ్యి నక్సలైట్ సెల్ అని దానికి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి అదంతా చేసామన్నమాట. సార్, మీరు మామూలుగా హోమ్ సెక్రటరీ ఉన్నప్పుడు తర్వాత కూడా ఈ పోలీసు రిఫార్మ్స్ కమిటీ చైర్మన్ హెడ్ చేశారు మీరే. రిఫార్మ్స్ తీసుకొచ్చారు, అలాగే ఐపీఎస్ వాటిల్లో కూడా చాలా రూల్స్ ఎజెండా కూడా తయారు చేశారు. వాటిల్లో మెయిన్ చెప్పాలంటే 1, 2, 3 ఏం చెప్పాలి? మీరు సూచించిన రిఫార్మ్స్, మీరు సజెస్ట్ చేసినవి అవి అసలు ఇంప్లిమెంట్ అయినాయా, అవ్వలేదా, దాన్ని ఎలా చూడాలి? మీరు పెద్ద విషయం ఓపెన్ చేశారు. ఇది ఇప్పుడు ఏంటంటే, పోలీసు వాళ్ళు ప్రజల్ని ఇంకా ఓల్డ్ కలోనియల్ స్టైల్లోనే ట్రీట్ చేస్తున్నారు. బ్రిటిష్ టైపు డండా ఉపయోగించి ప్రజల సుఖాలు దుఃఖాలు ఏమి వాళ్ళకి ఇది లేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తాం. ఎవరినైనా క్రిమినల్ ఉంటే వాడిని పట్టుకుని కొట్టడం, వాడు నిజం చెప్పమని, వాడు చెప్పింది నిజమైనా వీడికి తెలియదు కదా నిజమో కాదు. సో పోలీస్ ఎక్సెసెస్ అని ఇవన్నీ జరుగుతుండే, అదొక పద్ధతి. రెండోది, ఈ పోలీస్ వాళ్ళు ముఖ్యం చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు కదా, ఎవరి మాట వింటారు వీళ్ళు? పొలిటీషియన్స్ ఆర్ ది బాసెస్. ఇప్పుడు పొలిటీషియన్స్ చెప్పినట్టు వీళ్ళు చేయాలి. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్. నర్సరాపేట చూసా కదా లేటెస్ట్. సో ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వీడిని అరెస్ట్ చెయ్యి, వీడిని అరెస్ట్ చేయొద్దు, వీడిని ఈ సెక్షన్లో అరెస్ట్ చేయి, వాడిని ఆ సెక్షన్లో అరెస్ట్ చేయి, మా వాళ్ళని చేయొద్దు, ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మరి ఎలాగ ఇది ఆఫ్ చేయాలా? వాడేమో ఈజ్ వర్కింగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్, హీఈస్ డ్రాయింగ్ హీ సాలరీ ఫ్రమ్ దేర్. వీడి ట్రాన్స్ఫర్లు కంప్లీట్గా ఆర్ డిపెండెంట్ ఆన్ ది పొలిటికల్ దిస్ వన్. బ్యూరోక్రసీ ఉన్నా కూడా హోమ్ సెక్రటరీ సర్వీస్ అయినా కానీ ఇక్కడ ఉన్నారు కదా, అంటే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేయొచ్చును. అందుకని ఏం చేయాలి మరి? వీళ్ళు మాట అంటే పోలీసు వాళ్ళు కంప్లీట్గా వీళ్ళకి దాసోహం అని ఉన్న గవర్నమెంట్ అంటే పొలిటికల్ ఎలిమెంట్స్ ఏది చెప్తే అది చేయాలి, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు చేయాలని చెప్పేసి ఉంటే దాన్ని ఎలాగా అరికట్టడం? దిస్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్, దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ. అవును, ఆటోనమీ కావాలంటారు వీళ్ళు. మళ్ళీ అలాగే ఇది కూడా అవినీతి కూడా ఉంది కదా, వస్తుంది. అది ఎంత అది పక్కన ఉంచండి, ఇది ముఖ్యమైన విషయం. అందుకని పోలీసు వాళ్ళు ఏమన్నారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మాకు ఆటోనమీ కావాలా, మమ్మల్ని ఎవరు ఇది చేయడానికి ఇండిపెండెన్స్, మాకు ఇండిపెండెన్స్ కావాలా. మరి సరే క్రైమ్ బాగానే ఉంది, మరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు రేపు ఏదో వాడు విజయ్ అన్నవాడు వస్తే 40,000 మంది గ్రూపు ఇదైతే అక్కడ కంట్రోల్ చేయాలి కదా. ఇవి పొలిటికల్ గైడెన్స్ ఉండాలా అక్కర్లేదా? పొలిటికల్ గైడెన్స్ కావాలి అక్కడ. సో ఇన్వెస్టిగేషను అంటే ఆఫ్ క్రైమ్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఈ రెండు సెపరేట్ చేయమని మొట్టమొదటి సిద్ధాంతం రిఫార్మ్స్లో. లా అండ్ ఆర్డర్ అంటే ఇదిగో గొడవలు జరగకుండా, హిందూ ముస్లిం రైట్స్ జరగకుండా, ఏదో ఇలాంటి వాళ్ళు వచ్చిన అదంతా లా అండ్ ఆర్డర్ ఇష్యూ. క్రైమ్ గా డీల్ చేయడం. క్రైమ్ ఈజ్ క్రైమ్. క్రైమ్లో ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు ఫ్రమ్ ది పొలిటికల్ ఎలిమెంట్. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కావాలా, ఎందుకంటే వాళ్ళకి ఫీల్ ది పల్స్, పబ్లిక్ పల్స్ వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ చేయొచ్చును. ఇలా చేయాలంటే ఏం చేయాలి? రెండు సెపరేట్ చేయాలంటే ఎక్కువ పోలీస్ ఫోర్స్ కావాలా, ఉన్న వాళ్ళని చేయటం కష్టం. అది కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు అనుకోండి. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో స్టేట్ గవర్నమెంట్ పొలిటికల్ ఎలిమెంట్ యొక్క రోల్ ఏమీ ఉండకూడదు అని పోలీసు వాళ్ళ ఆర్గ్యుమెంట్. కంప్లీట్గా మాకు ఫ్రీడమ్ ఇచ్చేయండి మీరు, ఆ విషయంలో
వీఆర్ ఆటోనమస్ అని. ఇది జరుగుతుందా, జరిగేదా? అంటే ఏం చెప్పాలి మరి? సగం భాగం విడగొట్టి దీన్ని సెపరేట్గా ఉంటామని ఎవరన్నా ఒప్పుకుంటాడా స్టేట్ గవర్నమెంట్? అవును. ఎంత చేసినా జీతాలు, బత్యాలు, వాళ్ళ పోస్టింగ్లు అన్నీ వీళ్ళు చేయాలి కదా. సో వాళ్ళు చెప్పడం ఏంటి పద్ధతి? సమ్ ఆటానమీ, నాట్ కంప్లీట్ ఆటానమీ, సమ్ అమౌంట్ ఆఫ్ ఆటానమీ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. అందుకని ఏమన్నారు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరగాలంటే పోలీస్ బోర్డు అని ఒకటి పెట్టాలి సెపరేట్గా. అందులో అపోజిషన్ లీడర్ ఉండాలి, చీఫ్ మినిస్టర్ కూడా ఉంటారు, ప్లస్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేయాలి వీళ్ళని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయకూడదా అని చెప్పేసి. అలా మధ్యలో ఒక లేయర్ అది పెట్టారు, ఒకటి ఇంకో లేయర్ తయారు చేయాలన్న పాలసీ పెట్టాం. సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇలాంటి ఒక సెపరేట్ లేయర్ ఒకటి పెట్టాలి. బట్ అది కూడా వర్క్ అవ్వట్లేదు. ఎందుకు? రివర్స్ ఫలితాలు వచ్చాయి. అది ఎందుకు? ఇప్పుడు చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇది అయ్యారు అనుకోండి, వీడికి ఇది లేదు. అవును. పోలీస్ ఆఫీసర్ ఉన్నవాళ్ళు అందులో ఏదైనా రికమెండ్ చేస్తే వాడు ఒప్పుకోకపోతే వాడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అధికార పార్టీ వాడు ఎస్ అంటే అపోజిషన్ వాడు నో అంటాడు ఆటోమేటిక్గా అంటాడు. బట్ అక్కడ కూడా ఉండొచ్చు. అందువల్ల కలిసిపోవచ్చు. ఈ అటానమీ అన్నది కంప్లీట్ అటానమీ ఇవ్వడం కుదరదు, కానీ కొంత అటానమీ ఉండాలి. అందుకని ఏం చెప్పారంటే ముఖ్యంగా ఈ క్రైమ్ ఇది పోలీస్ చేతిలో ఉండాలా. పోలీస్ హైరార్కీస్ దీంట్లో డీజీపీ కానీ, ఆయన కింద ఆయన కానీ, ఆయన కింద ఆయన ముగ్గురు. అలాగే డీజీపీని ఎవరిని పోస్ట్ చేయాలా, ఎవరు పోస్ట్ చేయాలా? ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ని, నాకు ఇష్టం ఉన్నవాడిని అక్కడ డీజీపీగా పోస్ట్ చేశాను. డీజీపీ టాప్ ఫెలో. అలా చేయడానికి వీల్లేదన్నది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, కానీ అలా అవ్వట్లేదుగా. ఎవరు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. ఇచ్చి ఏమంటున్నారు వీళ్ళు, మీరు లిస్ట్ పంపించండి, లిస్ట్ ఆఫ్ 3 సీనియర్ మోస్ట్ ఫెలోస్. అది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ చేస్తుంది. ఆ యూపీఎస్సీ రికమెండ్ చేస్తుంది ఈ ఆర్డర్లో మీరు పెట్టుకోమని. అలా పెట్టుకోమన్నారు. ఇది కూడా ఎక్కడ జరగట్లేదు. వీళ్ళు అడ్హాక్ అని, టెంపరీ అని, తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే దానికి నచ్చిన వ్యక్తులే నచ్చిన ప్లేసుల్లో ఉంటారు. కరెక్ట్. డీజీపీ కూడా అదే, టెంపరీ డీజీపీ అంటారు, అఫీషియేటింగ్ డీజీపీ అంటారు. ఇది ఎలా సాల్వ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లమే. బట్ వీ ట్రై టు ఇంప్లిమెంట్ దాట్. ఇదిగో ఇవన్నీ కూడా సపోర్ట్ చేసాం మేము. సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి, నా గొప్పదనం కాదు అక్కడ. బట్ అట్లా ఇంప్లిమెంట్ చేయడం ఎలా చేయాలా అని చెప్పేసి. అంటే ఎన్నో ఏళ్ల క్రితమే మీరు ఆ పోలీస్ రిఫార్మ్స్, ఐపీఎస్ వ్యవస్థలో మార్పుల కోసం చైర్మన్ గా ఉండి చాలా కృషి చేసి చాలా సజెస్ట్ చేశారు. బట్ మళ్ళీ ప్రాక్టికల్ గా వచ్చేసరికేమో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ నచ్చిన మనుషులు వేసుకోవటం, వేరే దూరంగా పెట్టడం అనేది అదే ప్రాసెస్. ఇంకోటి కూడా ప్రాక్టికల్ గా జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకోటి ప్రాసిక్యూషన్ అని ఒక పర్టికులర్ గ్రూప్ ఉంది. కోర్టులో ఆర్గ్యూ చేసేవాళ్ళు, దట్ ఈస్ ద ప్రాసిక్యూషన్. జడ్జెస్ ఏమో డెసిషన్ ఇస్తారు. వాడు క్రిమినల్ తరఫున ఎవడో ఉంటాడు, మన తరఫున పోలీస్ తరఫున ఎవడు ఉండాలి కదా. పోలీస్ తరఫున ఎవరు ఉంటాడు? అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపీపీ అని ఎవరు ఉంటాడు. అతని దగ్గర 100 కేసులు 200 కేసులు ఉంటాయి. ఈ కేసు మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడైనా పలానా కేసులో. సో అందుకని చెప్పేసి ఏ అడ్వైజ్ ఇస్తాడైనా. ఇప్పుడు కోర్టులో కేసు వేసిన తర్వాత పోలీసు వాళ్ళు చాలా కేసెస్ పోతూ ఉంటాయి. వాళ్ళు కామెంట్స్ ఇస్తుంటారు, మీరు సరిగ్గా ఇది ఇన్వెస్టిగేట్ చేయలేదు, అది ఇన్వెస్టిగేట్ చేయలేదు, వీడిని క్వశ్చన్ చేయాల్సింది మీరు చేయలేదు అని చెప్పేసి జడ్జెస్. ఇప్పుడు దీనికోసం ప్రాసిక్యూషన్ వింగ్ సెపరేట్ చేయమన్నాం. ప్రాసిక్యూషన్ అంటే అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, లాయర్స్, పోలీస్, గవర్నమెంట్ లాయర్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రాసిక్యూషన్. ఏపీపీ వాళ్ళంతా సెపరేట్ కాడర్ ఉండి వాళ్ళు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటి నుంచి పోలీస్తో ఉండి వాళ్ళని గైడ్ చేయాలి. ఏ ఆస్పెక్ట్ నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాలా, బాడీ ఎక్కడో ఉంటే దాన్ని ఏం చేయాలా, ఏమి ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలా నువ్వు అని ముందే చెప్పాలా. అంతేగాని అయిపోయిన తర్వాత అది ఇవ్వలేదని చెప్పి క్రిటిసైజ్ చేస్తే వీడికి ఒళ్ళు పడుతుంది, వాడికి ఒళ్ళు పడుతుంది. పోస్ట్ మార్టం కాదు ఇంపార్టెంట్. సో వెన్ ది ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, దేర్ షుడ్ బి ఏ సెపరేట్ ప్రాసిక్యూషన్ వింగ్ హూ షుడ్ బి ఇంటరాక్టింగ్. వీళ్ళతో ఎప్పుడు ప్రతిసారి కూడా ఇంటరాక్ట్ అవుతూ అనే డే టు డే బేసిస్, రోజువారీగా, అరే నాయన ఇది చేసావా నువ్వు, ఈ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేసావా, ఆ విట్నెస్ ఉందా, ఆ విట్నెస్తో మాట్లాడావా, రికార్డ్ చేసావా అని. ఇది పోలీసు వాళ్ళు కొంత ఒప్పుకోరు. మా మీద మళ్ళీ వీడు సూపర్విజన్ ఏంటని మళ్ళీ చేయకపోతే మళ్ళీ తర్వాత వాడినే తిడతారు, మాకు మీరు గైడెన్స్ ఇవ్వలేదు అందుకని కేసు ఫెయిల్ అయిందని. సో ఆఖరికి ప్రాసిక్యూషన్ వింగ్ సెపరేట్గా పెట్టారు. పెట్టి మళ్ళీ ప్రాసిక్యూషన్ వింగ్ హెడ్ ఎవరు ఉండాలా, లాయర్ ఉండాలా, లేకపోతే పోలీస్ మ్యాన్ ఉండాలా.
ద పోలీస్ మ్యాన్ అయితే మళ్ళీ అదే రకంగా జరుగుతుంది కదా, మళ్ళీ వెనక్కి వస్తుంది కదా. వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈస్ యూ హ్యావ్ ఎ పోలీస్ ఆఫీసర్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని ఒక సెపరేట్ వింగ్ ఒకటి పెట్టేసి పోలీస్ ఆఫీసర్ ఉన్నా పర్లేదు, బట్ అతనికి పోలీస్ పవర్స్ ఉండకూడదు ఆ జాబ్లో ఉన్నంత కాలం. పోలీస్ పవర్స్ కరెక్ట్, ఆ జాబ్లో ఉన్నంత కాలం అని చెప్పేసి. ఇది సౌత్ ఇండియాలో చాలా బాగా జరిగింది ఇది. ఆంధ్ర, తమిళనాడు, ముఖ్యంగా కేరళ, కర్ణాటక, ఈ స్టేట్స్ అన్నింటిలో. నార్త్లో ఏమీ జరగలేదు ఇది. సరే, ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు అలాంటి సర్వీసెస్ బ్యూరోక్రాట్స్కి వర్సెస్ పొలిటికల్ లీడర్స్, మీరు చెప్తున్న ముఖ్యమంత్రులు కావచ్చు, అధికారులు, మంత్రులు కావచ్చు, మధ్య బంధాలు మారిపోతూ వస్తున్నాయి కదా. దీన్ని మీరు ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్గా, ఒక పెద్ద వ్యక్తిగా మీరు ఎలా దీన్ని తీసుకుంటున్నారు సార్? పాలిటీషియన్స్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరే పద్ధతిలో ఉంటుంది, బ్యూరోక్రాట్ వర్కింగ్ వేరే పద్ధతిలో ఉంటుంది. బ్యూరోక్రాట్ ఏం చేయాలా, ఒక కేసు ఉంటే దీనికి చెడు ఏమిటి, మంచి ఏమిటి, ఏది చేస్తే బాగుంటుందని క్లియర్గా అడ్వైజ్ ఇవ్వాలి. అలా లేకుండా పాలిటీషియన్ ఇంపల్స్లో ఆయనకి ఇది ఇష్టం కాబట్టి ఇల్లు చేసేద్దాం మనం అని చెప్పేసి అంటే కుదరదు. ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ వుడ్ సఫర్. అందువల్ల బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ రోల్ నిర్భయంగా చేస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన నిర్భయంగా చేస్తే పొమ్మంటారు, అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. బట్ యూ హ్యావ్ టు ఫేస్ దాట్. ఎన్ని మాటలు ట్రాన్స్ఫర్ చేస్తారండి? ఫుల్ సర్వీస్ చేయాలి కదా, ఫుల్ సర్వీస్ చేయాలి కదా. అవును, వీళ్ళు సో డిపార్ట్మెంట్ ఏదో అన్ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్కి వేస్తారని ఇలాంటివి ఉన్నాయి కొన్ని. జరగకుండా ఉంటాయా? సో గవర్నమెంట్ రేపు నిన్ను హోమ్ సెక్రటరీగా తీసేసి అక్కడ పోర్ట్లో ఏదో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్లో వేయచ్చును, బట్ ఎంతకాలం వేస్తారు? అదే. సో యూ హ్యావ్ టు, మీ జీతం వస్తుంది కదా. సో ఇట్స్ నాట్ దట్ యు ఆర్ లూజింగ్ యువర్ దిస్ వన్. అంటే దానికి బ్యూరోక్రాట్స్ మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి, మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో నీవు ఎక్కడైనా తాలూకాలు ఒకటి ఫీల్డ్ కండిషన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫీల్డ్ కండిషన్స్ కంప్లీట్గా తెలియాలి ఆఫీసర్కి, కమాండ్ ఉండాలా, వీడు టూర్ చేయాలా, ఇఫ్ నెసరీ నైట్ హాల్ట్స్ ఉండాలా విలేజెస్లో, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళతో పాటు కూర్చుని తినాలా. దెన్ యూ అండర్స్టాండ్ రియాలిటీ. నేను మా అసిస్టెంట్ సబ్ కలెక్టర్స్ ఉండేవాళ్ళు, సబ్ కలెక్టర్ చెప్పేవాడిని. ఆ సబ్ కలెక్టర్ ఏరియా అంటే సబ్ డివిజన్ ఉంటుంది డిస్ట్రిక్ట్లో. నేను ప్రతి వాడికి చెప్పేవాడిని, సబ్ డివిజనల్ ఆఫీసర్కి, సబ్ కలెక్టర్కి, ఈ సబ్ డివిజన్ గురించి నాకంటే నీకు ఎక్కువ తెలియాలి. యువర్ నాలెడ్జ్ మస్ట్ బి మచ్ మోర్ దెన్ మై నాలెడ్జ్. మీకైతే ఇన్ఫార్మర్ అయిపోయి ఉండాలి. నీవు యూ మస్ట్ ఫీడ్ మీ ఇన్ దట్ అని. అది తెలియకపోతే యు ఆర్ నాట్ ఫిట్. అవునవును. సో యూ షుడ్ డూ ది టూరింగ్. ఇప్పుడు మన వాళ్ళు స్కూల్స్కి వెళ్ళరు, అన్ని గవర్నమెంట్ స్కూల్సే కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందరని కాదు, కొంత చాలా మంది గుడ్డు బ్యాడ్ ఉంది, బట్ ద బ్యాడ్ ఈజ్ మోర్ నౌ. స్కూల్స్కి వెళ్ళటం, ఇన్స్పెక్ట్ చేయటం, టీచర్స్ వస్తున్నారా లేదా అని చెప్పి చూడటం, ఆ ఇంటరాక్షన్ వాళ్ళతో మాట్లాడటం. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తే ఈజీఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఆ వర్క్కి వెళ్ళేవాడిని, నేను వెళ్ళి లేబర్తో మాట్లాడేవాడిని. ఏంటి ఈ వర్కింగ్ ఎంతకాలం పడుతుంది, మీకు వేజెస్ అన్ని సరిగ్గా వస్తున్నాయా లేదా, మస్టర్ రోల్ సరిగ్గా ఉందా లేదా అని. ఒక ఆయన ఏం చేశాడు, అగ్రికల్చర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేది ఈ సాయిల్ కన్జర్వేషన్ వర్క్ అంతా. సరే, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఆఫీసరు ఉన్నారు, కానీ కలెక్టర్ గారు నేను వెళ్తున్నప్పుడు ఫీల్డ్లో నా దగ్గర మ్యాప్ ఉండేది. ఆ మ్యాప్ ప్రకారం ఇక్కడ ఏమన్నా ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ వర్క్స్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఇన్స్పెక్ట్ చేసేవాడిని. ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ రిజిస్టర్లో 500 మందికి శాలరీ ఇచ్చావు నిన్న అటెండెన్స్, అక్కడ వెళ్ళి చూస్తే 50 ఫెలోస్ కూడా లేరు. బోగస్ ఇదే అనమాట, బోగస్ రోస్టరింగ్. వచ్చారు మనుషులు అని చెప్పేసి రాసుకోవడం, మనవాడే తింటాం అనమాట అక్కడ ఇన్ఛార్జ్. అలా చేస్తే ఒక రోజున డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పొలిటికల్లీ చాలా పవర్ఫుల్ ఫెలో, వాడు మా ఆవిడకి తెలుసును ఫ్యామిలీలో. ఒక రోజున వచ్చి చెప్తున్నాడు, ఈ పద్మనాభయ్యకి అసలు ఏమైనా పని ఉందా లేదా, ఏమి కలెక్టర్ అంటే అగ్రికల్చర్ ప్యాకేజీ, వర్షం ఎలా ఉంది, కురుస్తుందా సరిగ్గా, పంటలు ఎలా ఉన్నాయి, బాగా పడుతున్నాయా లేదా, ఇలాంటి ప్రశ్నలు అడగాలి. కానీ ఈయన పోలీసింగ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి నాట్ కరెక్ట్, మీ ఆవిడకి చెప్పమని చెప్పి చెప్తున్నాడు అనమాట. డబ్బులు పోతున్నాయి కదా.
సో ఇది ఇలా ఉంటే అలా చెప్పండి. అప్పుడే ఉంది అది అలాగా ఆ సిస్టమ్. ముందు మరి ఎప్పుడైనా ఉంటుందండి. చూడండి, ఈ అవినీతి అనేది కొత్తది కాదు. కొత్తది కాదు, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎలాగ తగ్గించాలంటే మీరు విజిలెంట్గా ఉండి మీరు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసి స్కూల్స్కి వెళ్ళి మీరు శుభ్రంగా ఇన్స్పెక్ట్ చేస్తే ఎందుకు అక్కడ మోసాలు జరుగుతాయండి ఇదంతాను. అవును, ఆ విజిలెన్స్ ప్రాక్టికల్గా ఫిజికల్గా వెళ్ళాలి, ఫిజికల్గా వెళ్ళి యూ మస్ట్ ఫేర్ ప్రైస్ షాప్స్ ఉండే. ఏ కలెక్టర్కి వెళ్తే అండి ఫేర్ ప్రైస్ షాప్కి వెళ్ళి చూడటానికి? రేషన్ షాప్స్ ఇప్పుడు లేవనుకోండి, ఇప్పుడు వేరే రకాలుగా ఉన్నాయి, నాకు తెలియదు. అలాగే ప్రతిదీ కూడా. సో యూ మస్ట్ హ్యావ్ ఫీల్డ్ వర్క్ అండ్ దెన్ యూ షుడ్ హ్యావ్ ది కరేజ్ టు సే నో టు ది పొలిటీషియన్స్. బిగినింగ్ అని చెప్పారు కదా శేషన్ గారు అని చెప్పారు. అదే తర్వాత సార్ మీరు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న సమయంలో కూడా మిమ్మల్ని ఆయన గౌరవించారు. 2008లో మీకు పద్మభూషణ్ చాలా పెద్ద అవార్డు మీకు ఇచ్చింది. సో అంతటి గౌరవాన్ని మీరు పొందారు మీ త్రూ ఐఏఎస్ ద్వారా. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు పొలిటీషియన్ మీద అలా ఉంచితే ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవస్థ పట్ల కూడా ప్రజల్లో గౌరవం తగ్గుతోంది. ఆ ప్రతిష్ట కొంత మసక ఏర్పడుతున్న వాతావరణం కనిపిస్తోంది కదా. దీని ప్రక్షాళన జరగాలంటారా? మీరు ఏం చెప్తారు సార్? జరగాలండి, జరగాల. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఏముంటుందంటే ఆ మెయిన్ వర్క్, సాలిడ్ వర్క్ ఇన్స్పెక్షన్ చేయాలంటే వెళ్ళాలా, కూర్చోవాలా, మాట్లాడాలా మనుషులతో. అంటే ఈ కరప్షను అంతా కూడా పొలిటికల్ లీడర్స్ కలిసిపోవటము, పొలిటీషియన్స్ లాగా మాట్లాడటం. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ వర్క్ని గురించి మాట్లాడచ్చు కానీ తతిమా విషయాల గురించి ప్రెస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వీల్లేదు. రకరకాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూస్తున్నాను నేను, ఆంధ్రప్రదేశ్లో సో మెనీ స్టేట్మెంట్స్. తర్వాత వీడు అది కాదంటాడు, వాడు అంటాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ రిజర్వేషన్ సరిగ్గా లేవంటాడు. వీడు సరిగ్గా లేకపోతే నువ్వు గవర్నమెంట్కి చెప్పు, చీఫ్ మినిస్టర్కి చెప్పు, అంతేగాని ప్రెస్కి ఎందుకు వెళ్తావు? వీళ్ళు ప్రెస్కి వెళ్ళటం అనేది ఫస్ట్ స్టాప్ చేయాలి సార్. ఐఏఎస్లాగా మాట్లాడలేదు కానీ వీళ్ళే పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నారు, పార్టీ కార్యకర్తలాగా. దిస్ వెరీ రాంగ్. పోలీసు వాళ్ళు క్రైమ్ జరిగితే ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి చెప్తాడు, ఇదిగో ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంత జరగాల. దట్ ఈస్ ఫస్ట్ క్లాస్. ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా చేయాల్సిన పని లేదు. వాడు బ్రీఫింగు అది ఇదిను చాలా వాటిల్లో. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యంగా ప్రెస్కి వెళ్ళటం, ప్రెస్లో ఏదేదో స్టేట్మెంట్స్ ఇవ్వటం, దాని మీద దీని మీద, దిస్ మస్ట్ బి కంప్లీట్లీ కర్బ్డ్. సెకండ్ థింగ్, ఇట్స్ కాల్డ్ ఆల్ ఇండియా సర్వీస్. సో యూ బిహేవ్ లైక్ ఎన్ ఆల్ ఇండియా సర్వెంట్, నాట్ ఎ స్టేట్ గవర్నమెంట్ సర్వెంట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ ఐఏఎస్లో ప్రోగ్రెషన్ అంటే ప్రమోషన్ ఎలా అవుతుందంటే కొంతకాలం ఇక్కడ పనిచేయాలి స్టేట్లో 5-6 ఏళ్ళు అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 5 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు ఆ లెవెల్లో, అండర్ సెక్రటరీ. మళ్ళీ తిరిగి రావాలి ఇక్కడ, మళ్ళీ కొంతకాలం ఇక్కడ చేసిన తర్వాత జాయింట్ సెక్రటరీ లాగానో ఏదో మళ్ళీ అవుతుంది. అయితే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు తిరిగి రావచ్చు ఇక్కడికి. మళ్ళీ సెక్రటరీగా వెళ్తే అప్పుడు తిరిగి రావడానికి అవకాశం ఎక్కువ లేదు, ఎందుకంటే టైం కూడా అవుతుంది, రిటైర్మెంట్ దగ్గర అవుతుంది. అక్కడ ఇంటర్నేషనల్ జాబ్స్ అవి ఇవి దొరుకుతాయి. దీనికి మూల కారణం ఏంటంటే, దీనికి ముఖ్య అంశం ఫీల్డ్ వర్క్లో పని జరగాల్సింది ఎక్కడ? జిల్లాల్లో. అక్కడ ఏదైనా పాలసీ మీరు చేయొచ్చును. ఫ్యాక్టరీ పెట్టాలా, ఎక్కడ పెట్టేది? ప్లేస్ అంతా ఇక్కడ జిల్లాలో కదా. ది లొకేషన్, ది లోకస్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇన్ ది జిల్లా. ల్యాండ్ తీసుకోవాలంటే జిల్లా, వాటర్ కావాలంటే జిల్లా, అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ కావాలంటే జిల్లా, లేబర్ని ఎంప్లాయ్ చేయాలంటే జిల్లా. ప్రతి వర్క్ కూడా జిల్లా లెవెల్లోనే దొరుకుతుంది, స్థానికం. కాబట్టి ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్, ఇక్కడ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ అంతా యాజ్ ఎ జాయింట్ సెక్రటరీ, యాజ్ ఎ డిప్యూటీ సెక్రటరీ పాలసీ చేస్తున్నప్పుడు వాడికి పనికొస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన వాడికి మళ్ళీ అక్కడ ఎక్స్పీరియన్స్ అంతా కూడా పాలసీ లెవెల్, ఆల్ ఇండియా పాలసీ ఎలా చేయాలా, చేసిన తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వాడు అది ఫాలో అవుతాడు. దిస్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఫీల్డ్ తర్వాత సెంటర్ పాలసీ మేకింగ్. ఇది లేకపోతే పాలసీస్ అండ్ ప్రాక్టికాలిటీ. కరెక్ట్, ఇట్ ఇస్ ప్రాక్టికాలిటీ. ఇంప్లిమెంట్ చేయాల్సింది ఇక్కడ, పాలసీ చేయాల్సింది అక్కడ. ఈ రెండిట్లో కూడా మీరు ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు చాలామంది, దీనికి ప్రతివాడిని తీసుకోరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. వాడి యువర్ రికార్డ్ హ్యాస్ టు బి ఫస్ట్ క్లాస్, దెన్ ఓన్లీ అప్పుడే తీసుకుంటారు వీళ్ళు సెంటర్లో.
డెప్యుటేషన్ మీద. ఇప్పుడు నేను ట్రెండ్ ఏం చేస్తున్నానంటే చాలామంది వెళ్ళలేదు ఢిల్లీకి, వీళ్ళకి ఇక్కడే కూర్చుని సెంట్రల్ సర్వీస్కి వెళ్ళాలి. సెంట్రల్ వర్క్కి వెళ్ళట్లేదు, సర్వీస్ కాదు, అదే సెంట్రల్లో పనిచేయడానికి వెళ్ళట్లేదు. డెప్యుటేషన్ ఉన్నా కూడా స్టేట్లోనే ఉంటున్నారు. ఉండి ఏం చేస్తున్నారు, ఇవాళ ఎవరో మినిస్టర్ ఉంటాడు, వాళ్ళ కాస్ట్ వాడో లేకపోతే ఇంకోడో, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఆయన ఎక్కడ మూవ్ అయితే అక్కడ మూవ్ అవ్వడం. ఇవాళ ఆయన రెవెన్యూ మినిస్టర్ అయితే రెవెన్యూ సెక్రటరీ, ఆయన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ అయితే రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళటం, ఆయన ఇంకోటి ఏదో అయితే అక్కడికి వెళ్ళటం. ఇలాగ లింకేజెస్ గవర్నమెంట్ సర్వెంట్కి మినిస్టర్కి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ సంకేతాలు అవన్నీ కూడా మనకు ప్రజల్లో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అందుకని నా ఉద్దేశం ఏంటంటే రికమెండేషను 5 ఏళ్ళు అయిన తర్వాత, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిన తర్వాత సబ్ డివిజనల్ సబ్ కలెక్టరు ఒక కలెక్టర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళకపోతే వాడికి ఐఏఎస్ అన్నది తీసేయాలి. అంత స్ట్రిక్ట్గా ఉండాలి. మరి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఇండియా సర్వీస్ ఏముంది ఇక్కడ. అవును, ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ ఏ స్టేట్ సర్వీస్. ఏపీఎస్ గ్రూప్ 1 లాగానే డిఫరెన్స్. కరెక్ట్. అందువల్ల ఇట్స్ ఎ స్ట్రాంగ్ రికమెండేషన్, ఇట్స్ ఏ రెవల్యూషనరీ స్టెప్, బట్ ఐ థింక్ ఇట్ మస్ట్ బి డన్. చాలా మంచిది చెప్పారు సార్. తర్వాత ఇంకొకటి సార్, లాస్ట్ది, మీరు మన ఎయిర్ ఇండియా ఇన్నర్ ఎయిర్లైన్స్ దానికి కూడా మీరు చేశారు కదా సార్, హెడ్గా చేశారు కదా సార్, మీరు దానికి చైర్మన్గా చేశారు కదా. ఇప్పుడు దాని మంచి పేరు చాలా ఒక ఉండేది యాక్చువల్గా ఒకప్పుడు. ఇప్పుడు మన యాక్సిడెంట్ మన దగ్గర పెద్ద ఇన్సిడెంట్ కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఇప్పుడు మొత్తం మారిపోయినాయి. అలాగే ఈ ఫ్లైట్ టికెట్లు కూడా కంట్రోల్ లేవు. 20,000 అంటాడు, 40,000 అంటాడు, 50,000 అంటాడు, 60,000 అంటాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ సివిల్ ఏవియేషన్ కూడా మీకు బాగా చాలా కమాండ్ ఉంది కాబట్టి దానికి ఏమన్నా పరిష్కారం ఏమైనా ఉందా, అసలు ఉంటుందా? డిఫికల్ట్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్. ఇప్పుడు ఏమంటే ప్రపంచం అంతటా కూడా ఈ సివిల్ ఏవియేషన్ దెబ్బతింది చాలా చోట్ల. ప్రాఫిటబుల్ ఇవి ఎక్కువ లేవు. ఇండియాలో మరీ నాశనం అయిపోయింది. ఏమైందంటే ప్రతి వాడు ఒక ఎయిర్లైన్ ఓపెన్ చేయడం మొదలెట్టాడు. ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్ అని, దమానియా ఎయిర్వేస్ అని, జెట్ ఎయిర్వేస్ అని, వాడెవడు మన కింగ్ ఫిషర్ ఎయిర్వేస్, ఇండిగో, తర్వాత గో, రకరకాలు అన్నమాట తయారు చేసి డిసిప్లిన్ లేకుండా ఇంకా ప్రతిదానికి ఛార్జ్ చేస్తూ వాడు ఎవడో భోజనానికి వెళ్ళాడ 5 స్టార్ హోటల్లో. వాడు వెళ్తే ఎంతరా భోజనం అంటే వాడు ప్లేట్ పెట్టి ఏదో ₹10 సార్ అన్నాడ. అన్న తర్వాత భోజనం పెట్టమంటే ఇంకో ఏదో వేసి దీనికి ఒక ₹5 సార్ అన్నాడ. సాంబార్ తీసుకొచ్చినది, మళ్ళీ రసం తీసుకొచ్చినప్పుడు ₹7 సార్ దీనికి అన్నాడు. పెద్దానికి ఒక రేటు. వీడు టికెట్ 4,000 అని, ఆ సీటు కోసం ఒక రేటు, మధ్య సీటు ఇంకో రేటు, వెనకాల సీటు ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఇంకోటి. ఇది నాన్ సెన్స్ దే హావ్ బీన్ డూయింగ్. సో సివిల్ ఏవియేషన్ లో కూడా చాలా రిఫార్మ్స్ రావాలి. తర్వాత మన చాలా మంది చచ్చిపోతున్నారు, తర్వాత చాలా ఫ్లైట్స్ ఒక కండిషన్ లో లేవంటున్నారు. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ బాగా పనిచేయడానికి ఇది జరిగింది, మంచి ఘటన. ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఎయిర్లైన్స్ ఏమీ లేవు, ప్రైవేట్ అయినాయి కదా, అన్నీ ప్రైవేటే. ఇప్పుడు వాళ్ళకు ఉన్నదల్లా కంట్రోల్ అండ్ దెన్ పాలసీ మేకింగ్. ఇంతకుముందు ఎయిర్ ఇండియా ఉండేది వీళ్ళ దగ్గర, ఇంకా వేరే రకరకాల చేశారు కదా. కరెక్ట్, నేను చేశాను కదా ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్, అవేమి లేవు ఇప్పుడు. కాబట్టి వీళ్ళ ఇట్స్ ఓన్లీ పాలసీ మేకింగ్ నౌ. అండ్ దెన్ ఎయిర్పోర్ట్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ ప్రైవేటైజ్డ్. Adani has taken all the airports in the country. Yes. There are only a couple of them which are in. సో ఇందాక మీరు ఐఏఎస్ల విషయంలో చెప్పారు, ఎవ్రీ 5 years ఒకసారి 5 years మాత్రమే స్టేట్ గవర్నమెంట్లో ఉండి కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ అటువంటిది లేకపోతే ఐఏఎస్ తీసేస్తామని చెప్పి కూడా అంత స్ట్రిక్ట్గా లేకపోతే వీళ్ళ మార్పు రాదు అన్నారు కదా మీరు. లేదా పొలిటీషియన్తో కలిసిపోతున్నారు వీళ్ళు, జరుగుతుంది అన్నారు కదా. అలాగే ఈ సివిల్ ఏవియేషన్లో కూడా స్ట్రాంగ్ మార్పులు రావాలి, కంట్రోల్ జరగాలి. సార్ ఇప్పుడు యూత్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్లోకి రావడానికి మీరు స్వాగతిస్తారా? తప్పకుండానండి, తప్పకుండా రావాలా. అంటే వ్యవస్థలు పాడైపోయినాయి, బాగాలేవు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అనుకుని వదిలేస్తే ఇంకా బాగోతుంది, ఇంకా చెడిపోతుంది కదా. అక్కడ మంచి వాళ్ళు రావాలి, ఇంకా శిథిలమైపోతుంది కదా. కాకపోతే ఏమైందంటే వీళ్ళు దే హావ్ ఓపెన్డ్ ఇట్ టు ఆల్ ఇంజనీర్స్. ఇప్పుడు చాలా మంది ఇంజనీర్స్ వస్తున్నారు. అంతకుముందు మామూలుగా హ్యుమానిటీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సైన్సెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్గా ఇంజనీరింగ్ వాళ్ళు ఐఐటి చదువుకొని వచ్చేస్తారు. రైట్. ఏమైందంటే ఇంజనీర్స్ ఆర్ ఆల్సో హార్డ్ వర్కింగ్ ఫెలోస్. ఒకటి ఇంజనీరింగ్ ఏరియా చదివిన వాడు ఇంజనీరింగ్ ఏరియాలో ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు? పవర్ ఈ వాంట్స్, మేనేజింగ్ ద పవర్. అవి వచ్చి
వీళ్ళకి బ్రాడ్ హొరైజన్, బ్రాడ్ థింకింగ్ స్పెక్ట్రమ్ ఉండలేదు. ఏమంటే సైన్స్లో యూ గో ఇంటూ డీప్ అండ్ డీప్ ఇంటూ మైనర్ థింగ్స్. బాడీలో ఏదైనా వచ్చిందంటే లోపలికి వెళ్తారు డెప్త్కి వెళ్ళి చూడాలా. వైల్ డూయింగ్ ద డెప్త్ యూ ఫర్గెట్ ద జనరల్ దిస్ వన్. బాడీ సిస్టంలో ఏమిటి ప్రాబ్లం అయిందని చెప్పి చూడటం కొంచెం కష్టం వెన్ యూ గో ఇన్ టు సచ్ డీటెయిల్. సో ద డీటెయిలింగ్ దే కెన్ డూ, బట్ బ్రాడ్ పాలసీ. ఇప్పుడు పాలిటీషియన్స్ దే మేక్ గుడ్ పాలసీ. చాలామంది బ్రహ్మాండమైన లీడర్స్ ఉన్నారు, బ్రహ్మాండమైన లీడర్స్ ఉన్నారు, లీడర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్, వాళ్ళు మనకి పార్లమెంట్లోకి రావడానికి డిగ్రీ కూడా అక్కర్లేదు, చదువు లేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చును. ఓటర్ అయితే చాలు. ఇప్పుడు వసంత్ దాదా అని చెప్పాను నేను, వసంత్ దాదా పాటిలని. ఆయన ఏమీ చదవలేదు, ఆయన 5వ క్లాసు. దేవేగౌడ కూడా పెద్ద మెట్రికులేషన్ ఆయన. మరి వాళ్ళకి పాలసీ ఇది ఉంది, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు, దేశానికి విజ్ఞత కామన్ సెన్స్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, బట్ వాళ్ళకి కమాండ్ హ్యుమానిటీస్ వాళ్ళు బ్రాడ్ స్పెక్ట్రమ్ విజన్ కొంచెం తక్కువేమో అనిపిస్తుంది నాకు. అలా మనం అంటే బిఫోర్ రాబోయే ముందు మనకు ఆ స్పెక్ట్రమ్ వేసుకొని రావాలి, అంతే కదా సార్? కరెక్ట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.